ప్రత్యేక వందనాలు. దేవుడు అధికంగా ప్రతి ఒక్కరిని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. యేసయ్య ప్రేమ, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమతో ప్రభు ప్రియులారా మనల్ని అందరిని ప్రేమించిన కాబట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మేము జీవంగల దేవునితో కలిసి మనం ముందుకు కొనసాగిస్తాం. ప్రియులారా మన దేవుడు తండ్రిగా మనం అందరూ హెచ్చింపు కోరుతున్న దేవుడు అనమాట. హెచ్చింపు ప్రియులారా కోరుతున్న దేవుడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు మనను తలగా నిలబెట్టే దేవుడు అనమాట. దేవుడు మనను పైవాడుగా ఉంచే దేవుడు గాని త్రోకవాడుగా ఉంచే దేవుడు కాదనమాట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 14 నీవు అనుసరించి నడుచుకోనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినాలి. దేవుని మాటలు వినాలి. జీవంగల దేవుని మాటలు ప్రియులారమైన వినాలి. వాటిని అనుసరించి గైకోని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని క్రింది వాడువుగా ఉండవు. అసాధ్యమైన మాట. దేవుని ఒక్క స్వరం విని ప్రభుత్వం కలిసి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు తలగానే బ్రతుకుతారనమాట, పైకి వస్తాయన్నమాట, ఉన్నతమైన స్థాయికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అది నా పట్ల, మీ పట్ల, మనందరి పట్ల అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి మనం బ్రతికినంతకాలం దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి, తన ప్రేమతో నింపి, తన పరిశుద్ధతో నింపి దేవుడు మనను పైవాడుగా ఉంచినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం చూసినట్లయితే మనం దేవుని ఒక గొప్ప గుణం, ప్రియులారా మనం చూసినట్లయితే అనేక గుణాలు ఉన్నాయి కానీ దానిలో ఒక గొప్పది పరిశుద్ధ అనమాట. పరిశుద్ధుడు మన ప్రభు పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. ఒకటి మనం కోరుకోవాలి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత మనం కోరుకోవాలి. దేవా మీ పరిశుద్ధత నాకు కావాలి, పరిశుద్ధమైన జీవం నాకు కావాలి మనం కోరుకోవాలి. ఒకటి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ఎలా హెచ్చిస్తాడు? దేవుడు మనం ఎలా హెచ్చిస్తాడు? దేవుడు తన పరిశుద్ధం మనకు అనుగ్రహిస్తాడనమాట. పరిశుద్ధమైన జీవం ద్వారానే హెచ్చింపు అనమాట. అపవిత్రమైన జీవితం ద్వారా హెచ్చింపు ఎవరు పొందలేరు. తండ్రిని నాకు తెలుసు. ఎందుకొరకు తండ్రిని దేవుడు పరిశుద్ధమైన, అది పరిశుద్ధమైన క్రిస్తువును మనలో, మన ఆత్మలో, మన హృదయంలో నాటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మనలో అది జరిగింది అనమాట. అది పరిశుద్ధమైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తే మనలో నివాసం చేస్తున్నాడు. అది పరిశుద్ధుడు అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధ ప్రియులారా మనం కూడా కోరుకోవాలన్నమాట. దేవా మీ పరిశుద్ధ నది, పరిశుద్ధమైన మీ అభిషేకంతో నన్ను నింపు. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే అది పరిశుద్ధమైన ప్రేమ అన్నమాట. యేసుక్రీస్తు అది పరిశుద్ధుడు. ఇప్పుడు మనం కూడా కోరుకోవాలి, ప్రభువా నేను కూడా పరిశుద్ధంగా నేను బ్రతకాలి అనేది ఎంతమంది కోరుతున్నా పరిశుద్ధంగా బ్రతకాలి. కాబట్టి మనం కోరుకోవాలి, కోరుకోవాలి అన్నమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తుతో కలిసి మనం బ్రతుకున్నప్పుడు మనం తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతుంది, తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతుంది అనమాట. యేసుక్రీస్తు అది పరిశుద్ధుడు అనమాట. కాబట్టి పరిశుద్ధుడైన క్రీస్తు నాలో మీలో ఎదిగినాక మనల్ని ఇంకరిస్తాక కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని హెచ్చిస్తాడు. పరిశుద్ధమైన దేవుని యొక్క అభిషేకంతో నింపి, పరిశుద్ధమైన తన మాటలతో నింపి, పరిశుద్ధమైన తన ప్రేమతో నింపి, పరిశుద్ధమైన తన ప్రెసెన్స్తో మన నింపి ప్రియులారా
ప్రజల మధ్యలో హెచ్చిస్తారు హెచ్చిస్తారు. కాబట్టి దేవుని హెచ్చింపు పొందాలని కోరుతున్న వారు పరిశుద్ధమైన జీవితం తప్పకుండా కోరుకోవాలి. ఇప్పుడు అపవిత్రంగా బ్రతికి గొప్ప హెచ్చింపు పొందడం అసాధ్యం. కానీ ప్రభుత్వంతో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారు తప్పకుండా హెచ్చింపు పొందుతున్నమాట. అంటే మనం చూస్తున్నట్టే అనేకులు మనం చూస్తుంటే పాపం చేసుకొని అపవిత్రంగా దేవుని యొక్క మాటలు పరిశుద్ధ మాటలు నిర్లక్ష్యం చేసుకొని బ్రతుకునట్టు మనం చూడవచ్చు. కానీ మనం ఎవరిని చూడాలి? పరిశుద్ధంగా బ్రతికిన పరిశుద్ధుడైన అది పరిశుద్ధుడైన ప్రభు వైపు మనం చూడాలి. అలాగే మనం అది పరిశుద్ధుడైన ప్రభువులు మనం ఆశ్రయించాలన్నమాట. ఎందుకంటే పరిశుద్ధమైన జీవం ద్వారానే హెచ్చింపు, అభ్యంతరమైన బ్రతుకు ద్వారా హెచ్చింపు లేదనమాట. లేదు. అంటే హెచ్చింపు ఎవరైతే ఇంకా గొప్ప స్థాయి మహిమ నుండి మహిమలో ఎదగాలి అంటే పరిశుద్ధంగా బ్రతకడం, వేరే మార్గం లేదు. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మన హృదయం పరిశుద్ధంగా ఉండడం అదే దేవుని చిత్తమైనటువంటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మన హృదయం పరిశుద్ధపరచబడుతున్న కొలది, మనసు నూతనపరచబడుతున్న కొలది, పరిశుద్ధపరచబడుతున్న కొలది అంతగా మన మహిమ నుండి అదే మహిమలోనికి వెళుతుందన్నమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధమైన క్రీస్తుతో కలిసి బ్రతకడమే నా పట్ల మీ పట్ల దేవునికి చిత్తం. కొందరు తల్లిదండ్రులు కోరితే నా కుమార్తె యేసుతో బ్రతకాలి, ఒకటే నా కుమారుడు పరిశుద్ధంగా బ్రతకాలని వారు కోరుతారు. పాప నియమం నుండి మరణ నియమం నుండి విడిపించడానికి ప్రభువైన క్రీస్తుకు సాధ్యమని అర్థం చేసుకోవాలి. అలా గ్రహించిన తల్లిదండ్రులను బట్టి స్తోత్రం. లేదు మనం కూడా గ్రహించుకోవాలి. కాబట్టి క్రీస్తుతో కలిసి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులైన మీరు, క్రీస్తువుని కలిగిన మీరు, క్రీస్తుకు చోటునిచ్చిన మీరు పరిశుద్ధాత్మలు ఆధారపడి మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. అలాగే లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించను గాక. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం అది గొప్ప ఆనందమైంది, అదే గొప్ప సమాధానం, కాపుదల, క్షేమ. లేదు కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, యోసేపు దేవుని హెచ్చింపు క్రమంగా పొందుతున్న కొలది మనం చూడొచ్చు. యోసేపు పాత గ్రంథాలను మనం చూడొచ్చు. పరిశుద్ధ కొరకు గట్టిగా అంటే మనం నిలబడుతున్నామా? పరిశుద్ధ కొరకు మనం నిలబడుతున్నామా? నిలబడాలి. ఈ కాలంలో మనం నిలబడాలి. పరిశుద్ధ మనం కోరుకోవాలి. యవ్వనను నా హృదయ పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో దేవుడు మనను పరిశుద్ధాత్మతో నింపుతాడు, వాక్యతో నింపి పరిశుద్ధంగా బ్రతికినట్టు యేసునామములో సహాయం దయచేస్తాడు అనమాట. కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్న నువ్వు తప్పకుండా తలగానే బ్రతుకుతున్నమాట, త్రోకగా ఉండలేదు. కాబట్టి ఎవరు త్రోకగా బ్రతుకుతంటే ఎవరైతే పాపం చేసుకొని రహస్య పాపాలు కావచ్చు, బహిరంగ పాపం చేసుకొని ఎవరైతే బ్రతుకుతారో వారు తక్కువ స్థాయిలోనే బ్రతుకుతారు. కానీ అది పరిశుద్ధమైన క్రీస్తుకు చోటిచ్చిన క్రీస్తుతో కలిసి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు హెచ్చింపు పొందుతారన్నమాట, ఉన్నతమైన హెచ్చింపు అనుభవించున్నాక. కాబట్టి ప్రియులరా, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపుడు. చూడండి, తండ్రి కోరి కాదనమాట. తండ్రి కోరి తక్కువ స్థాయిలో నీవు ఉండొద్దనమాట. మనం చెప్తాం నేను తక్కువ స్థాయిలోనే ఉండాలి అని. కాబట్టి నిజమైన తగ్గింపు ఏంటది? ఇప్పుడు నిజమైన తగ్గింపు ఏంటది? దేవుని స్వరం విని దానికి లోబడమే తగ్గింపు. నిజమైన తగ్గింపు దేవుని యొక్క మాట విని దానికి లోపడటమే. స్తోత్రం. అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ మాటలు, దేవుడు అది పరిశుద్ధుడు, దేవుని యొక్క మాటలు కూడా పరిశుద్ధమైనది అనమాట. అందుకొరకు పరిశుద్ధమైన జీవమైన మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు మనం వినకూడది, మనం కూడా పరిశుద్ధపరచబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు వినాలి. మన ఆత్మలో స్టోర్ చేసుకోవాలి, నింపుకోవాలి, ఎంతైనా నింపుకోవాలి. పరిశుద్ధమైన దేవుని మాటలతో మన హృదయం ఆత్మ నింపుకోవాలి. ఎంతగా నింపబడుతున్నా కూడది
అంతగా మనం పరిశుద్ధపరచబడుతుంది. సత్యం అన్నమాట. పరిశుద్ధమైన దేవుని మాటలు మన ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా అంతగా నింపుతున్న కొద్ది అంతగా మన లోపలే ఇన్నర్ లోపలే శుద్ధీకరణం జరుగుతుంది అనమాట. లోపలే హార్ట్, మనస్సు, భావోద్రేకం, చిత్తం అంతా దేవుడు పరిశుద్ధపరచునాక. ఒకటి ఇమోషన్ దేవుడు స్వస్థపరుస్తాడు. ఇమోషన్, మనస్సు, భావోద్రేకం, చిత్తం దేవుడు స్వస్థపరిచినాక. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు చాలా లోతుగా పనిచేస్తున్నాం అనమాట. కొందరు ఇమోషన్ లో గాయపరచబడిన స్థాయిలు మనం ఊర్చిన దానికంటే లోతైన గాయాలు, ఎక్కువ గాయాలు కూడా కలిగిన వారు మనం ఈ మాటలు వింటున్నామన్నమాట. దేవునికి స్తుతం. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తుల యొక్క ప్రాణగాయాలు ప్రభు కడతాడు. ఎంత లోతైన గాయమైనా సరే, ఎన్ని గాయమైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వచ్చిన మీ గాయాలు ప్రభు తప్పకుండా పూర్తిగా స్వస్థపరిచినాక, ప్రభు పూర్తిగా స్వస్థపరిచినాక, ప్రభు పూర్తిగా స్వస్థపరిచారు. ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు, ప్రభు హృదయం ఇచ్చినప్పుడు, దర్శనం పొందినప్పుడు మన ఆత్మ ప్రభు స్వస్థపరచారు. ఇలాగ మన ప్రాణం కూడా ప్రభు స్వస్థపరిచినాక స్వస్థపరిచారు, పూర్తిగా స్వస్థపరిచారు. కాబట్టి ప్రాణగాయాలతో ఎవరైనా ఉండే వేసి బాధపడకండి. మీకు ఉద్మోస్తే ఏంటంటే ప్రభు తప్పకుండా స్వస్థపరిచాలి. ప్రభు పరమ వైద్యులను స్వస్థపరిచాలి. బాగు చేసే వాడన్నా ఉండే చెదరిన వారిని బాగు చేస్తారు అని ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు కొందరు గాయపరచబడిన వారు ప్రభు దగ్గరకు రాకుండా ఉన్నారని, దేవుని ప్రశంస దగ్గరకు రాకుండా ఉన్నారని, అంటే గాయాలు కెట్టబడవద్దని దెయ్యాలు కోరుతుంది అనమాట. గాయాలు కెట్టబడవద్దని దెయ్యాలు కోరుతుంది. కానీ జీవంగల దేవుడు ఏం కోరుతుంది? గాయాలు కెట్టబడాలి. కాబట్టి గాయం స్వస్థపరచబడాలి. ప్రాణంలో వచ్చిన లోతైన గాయాలు స్వస్థపరచబడాలి. కాబట్టి ప్రభుత్వం సమయం గడపాలి. వేరే షార్ట్కట్ లేదనమాట. షార్ట్కట్ లేదు. సమయం గడపాలి. ప్రార్థనలో, దేవుని స్థానంలో సమయం గడపాలి. ఆరాధన, శుద్ధి, వాక్య ధ్యానంలో, దేవుని ప్రశంసలో సమయం గడపాలి. స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? తప్పకుండా హీలింగ్ జరుగుతుంది అనమాట. ప్రాణగాయాలు స్వస్థపరచబడాలి. ప్రాణం స్వస్థపరచబడలేని వ్యక్తులు దారి తప్పిపోవడానికి అవకాశం ఎక్కువ అనమాట. ప్రాణ గాయపరచబడిన వ్యక్తులు ఒక ప్రాణాన్ని దురాత్మలు ప్రభావం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. కొందరు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ప్రాణగాయం స్వస్థపరచబడడం అది కూడా పరిశుద్ధలో మనం ఎదగడం అన్నమాట. ప్రాణంలో గాయం ఉన్నాము, ప్రాణగాయాలు ఉన్న వ్యక్తులు ప్రియుల వారికి మనం చూస్తున్నట్టే కోపం కానీ, పగ కానీ, చెడు కానీ వెంటనే రావడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. ఈవిల్ స్పిరిట్ వెంటనే వారిని ప్రభావం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి ప్రియుల ప్రార్థన ఇస్తాం. దేవా, ప్రాణగాయం ఒకవేళ మీరు ప్రాణం గాయపరచబడిన స్థాయిలో ఉండే ప్రభు నా గాయం స్వస్థపరచము, మంచి సమరుడనేసియా, మీరు మీ వాక్కు చేత మీ గాయపరచబడిన చేతితో జీవంగల దేవనను ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని పిల్లల మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తారు. ఎందుకంటే అది ప్రభు చిత్తం అన్నమాట. తండ్రి చిత్తం. ప్రాణగాయం దేవుడు స్వస్థపరుస్తారు. స్తోత్రం. హల్లెలూయా. నలిగిన హృదయం కలిగిన వారిని బాగు చేసే జీవమున్న దేవుడు మనం స్వస్థపరిచిన తప్పకుండా స్వస్థపరుస్తాడు. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ఉంది అనమాట ప్రభు చేతులు. అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచిన గాక. మంచి సమరుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మంచి సమరుడు కొర ప్రాణంతో గాయపరచబడిన స్థాయిలో పడిన వ్యక్తిను చూసి మంచి సమరుడు దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టామన్నమాట. గాయాలు కట్టే అదే ప్రభు మీ గాయాలు యేసు వల్ల కట్టిన కడతాడు. దేవుడు కడతాడు. గాయాలు దేవుడు కడతాడు. ఇంకొక వైపు మనం చూసినట్లయితే కొందరు మీ హృదయం గాయపరుస్తాడని, దెయ్యాలు కొందరు ద్వారా మీ హృదయం గాయపరుస్తాడని. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభు గాయపరచబడలేని మీ వాక్యంతో ప్రేమతో నింపబడిన శుద్ధమైన హృదయం, అదే శుద్ధమైన హృదయం, ప్రేమతో నింపబడిన హృదయం
పరిశుద్ధమైన హృదయం నాకు దయచేయమని ప్రియులారా ప్రార్థన చేయాలి. కాబట్టి మీ ప్రాణం త్వరగా గాయపరచబడుతున్నామంటే దేవుని ప్రేమతో తక్కువ నింపబడిన స్థాయిలో ఉన్నాం అన్నమాట. తక్కువ నింపబడిన స్థాయిలో ఇప్పుడు దేవుని ప్రేమతో అధికంగా నింపబడిన వారు ప్రాణం అంత వెంటనే గాయపరచబడలేదు. దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో, దేవుని ప్రశంసతో నింపబడిన వారి హృదయం అంత వెంటనే గాయపరచబడలేదు. ఇక్కడ దేవుని ప్రేమతో నింపబడిన కాబట్టి గాయం రాకుండా దేవుడు కాపాడుతాయి అన్నమాట ప్రేమ ద్వారా, తన వాక్యం ద్వారా. కాబట్టి మీరు చిన్న విషయంలో వెంటనే గాయపరచబడుతున్న వ్యక్తి ఉంటే ప్రార్థన చేయండి. ప్రభు నా హృదయాన్ని మీ ప్రేమతో కుమరించి వాక్యంతో నింపు, మీ పరిశోధతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రయాణంలో శత్రు ఒక తంత్రం ఒకటి గాయపరచడం. ఎందుకంటే గాయపరచబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో కలిసి, దేవునితో కలిసి స్పీడ్లో ముందుకు వెళ్ళలేదన్నమాట గాయపరచబడిన వ్యక్తి. కానీ అందుకు గాయం కట్టబడాలి అన్నమాట. గాయం కట్టబడాలి. కాబట్టి ప్రభు మీ గాయాన్ని స్వస్థపరిచినాక ఏసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి మనం కన్ఫర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి గాయాలు జీవంగా దేవుడు కట్టినాక, కాబట్టి గాయం దేవుడు స్వస్థపరిచినాక, కాబట్టి ఎవరు దయసి బాధపడవద్దు. స్తోత్రం. నా గాయం మాత్రం ఎవరు కట్టలేదు అని దయసి అనుకోవద్దు. తప్పకుండా జీవంగా దేవుడు కడుతాడు. దేవునికి అది సాధ్యం. దేవుని సాధింపలేరు. సాధ్యం. జీవగల దేవుడు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు. ప్రభుకు సాధ్యమన్నాడు. ఇప్పుడు మనం హృదయాన్ని సమర్పించాలి. మనం సమర్పించాలి. దేవా నన్ను బాగు చేయము, నా జీవితాన్ని తాకుము, నన్ను తాకుము అని మనం ప్రార్థన చేయాలి. ప్రభు తప్పకుండా తాకుతాడు. ప్రభు తాకినప్పుడు స్వస్థ ఉందన్నమాట. హోలీ స్పిరిట్ ద్వారా ప్రభు తాకుతాడు. ఆయన మాటల చేత దేవుడు తాకుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు తాకుదల మనకు అవసరం అన్నమాట. ప్రతిరోజు ప్రభు తాకుదల మనకు అవసరం. వారే బలవంతులుగా బ్రతుకుతాయి, వారే ధైర్యవంతులుగా బ్రతుకుతాయి, వారే సమస్యలు జయించుకొని బ్రతుకుతాయి. కాబట్టి ప్రభు మనల్ని అనుదినం మనల్ని తాకున్నాడు. మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభు నిరంతరం తాకుతున్నాడు. సువార్త విని రక్షణ పొందిన మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని అనుదినం తాకుతున్నాడు. అందుకొరకు మనం బలవంతులుగా ఉన్నాం. కాబట్టి ప్రభు తాకదల ప్రియులారా మనకు అవసరం. కాబట్టి ప్రభు ప్రియులారా మనల్ని ఎలా హెచ్చిస్తాడు? పరిశుద్ధ అనుగ్రహించి హెచ్చిస్తాడు అనమాట. పరిశుద్ధమైన వాక్యతో మన ఆత్మను నిండి హెచ్చిస్తాడు. హెచ్చిపోవసరం. మన తల ఉండాలి, తురక ఉండవద్దని దేవుడు కోరుతుంది. కాబట్టి మనకు పరిశుద్ధమైన జీవమాటలు మనకు అవసరం, పరిశుద్ధమైన సహవాసం మనకు అవసరం, హెచ్చింపు కొరకు. కాబట్టి మనం ఊచిన దానికంటే యోసేపు అలాగే కొందరు బావిలో పడిన స్థాయిలో ఉండొచ్చు, కొందరు గాయపరచబడి బావిలో పడిన స్థాయిలో ఉండొచ్చు. ఒకటి అలాంటి బావి నుండి బయటకు రావాలంటే కొందరు సహాయం అవసరం అన్నమాట. ఒంటరిగా బయటకు రావడం కష్టమే. లోతైన గాయపరచబడిన వారు బయటకు రావడం పరిశుద్ధుల ప్రార్థన సహాయం అవసరం. పరిశుద్ధాత్మ దేవుని ఒక మాటలు అవసరం అన్నమాట. అలాగే స్వయంగా కొన్ని ప్రాబ్లం నుండి మన స్వయంగా బయటకు రాద్దనమాట. కొన్ని ప్రాబ్లం నుండి, కొన్ని సమస్యల నుండి మన స్వయంగా బయటకు వస్తారేమో, కానీ కొన్ని సమస్యల నుండి వీళ్ళ స్వయంగా మనం బయటకు రావాలని కోరి ఉండొచ్చు. కానీ జీవంగల దేవుని యొక్క సహాయం మనకు అవసరం. జీవంగల దేవుని యొక్క సహాయం మనకు అవసరం. యోసేపు బావిలో, లోతైన బావిలో పడిన స్థాయిలో ఉన్నాం. జీవంగల దేవుడు సహాయం చేసి పైకి తీసుకొని వచ్చామని లోతైన. కాబట్టి జీవంగల దేవుడు మనల్ని పైకి లేపే దేవుడు అనమాట. కాబట్టి బావిలో పడి అలాగే ఉండాలని కాదు, దేవుని చేత దాని నుండి లేపే దేవుడు అనమాట, హెచ్చించే దేవుడు అనమాట. ఎంత లోతైన స్థాయిలో నువ్వు ఉన్నారేమో కానీ, సమస్యలు ఉన్నారేమో కానీ, జీవంగల దేవునితో ఆశ్రయించిన వ్యక్తిగా ఉండే ఒకటి మాత్రం మనం మర్చిపో, ఆశ్రయించాలి. నాకు సహాయం కావాలి. ఎవరు చెప్తారా?
నాకు మీ ప్రార్థన సహాయం కావాలి, నాకు మీ సహాయం కావాలి. ఎవరు చెప్తారు? తగ్గిపోయిన వారే ఆ మాట చెప్తారు. గర్వం ఉన్నవారు అసలే మాట రాదన్నమాట. నా కొరకు ప్రార్థన చేయమని, వాక్యం మెచ్చుకోవాలని, స్తోత్రం హల్లెలూయా, ఇంకా పరిశుద్ధులు ఎదగాలని అంతా కూడా తగ్గిపోయిన వారికే సాధ్యం. తగ్గిపోలేని వారికి వారు ఏం చేస్తారు? నాకు అన్నీ తెలుసు, నాకు ఆలోచనలను బ్రతుకుతారు. వారు అలాగనే బ్రతుకుతారు అంతే. కానీ ఎవరైతే తగ్గిపోలేని వ్యక్తులు వారు హెచ్చింపు పొందుతారు. ఎంత సత్యం! పరిశుద్ధ గ్రంథం సత్యమే. తగ్గిపోయిన వారు దేవుని ప్రశంసలో వారు కనిపిస్తారనమాట. తగ్గిపోలేని వారు దేవుని సన్నిధిలో రావడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే గర్వం, అహంకారం అది 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 ఒప్పుకోలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా తగ్గింపుగలిగిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. తగ్గింపుగలిగిన స్థాయిలో మీరు ఉంటే తప్పకుండా హెచ్చింపు అనమాట. అంతే. అంటే తగ్గిపోండి అంటే దేవుని స్వరం విని దానికి లోబడడం, వినడం మాత్రం సరిపోలేదు, వినడం సగం అనమాట. కాబట్టి వినాలి, లోబడాలి. ఇది మనం నేర్చుకోవాలి. వినడం, లోబడాలి. కానీ చాలా ప్రజలు మనం చూస్తుంటే వింటారు, ఆ మంచి మంచి సూపర్ మంచి మాట చెప్తారు, కానీ లోబడే విషయంలో వచ్చినప్పుడు మెల్లగా జారిపోతాయి అనమాట. మెల్లగా తప్పిస్తాయి అనమాట. దానివల్ల నష్టం మనకి. కాబట్టి దేవుని మాటలు వినాలి. అది కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి అంటే మిస్ అయిపోవద్దు అనమాట. పరిశుద్ధాత్మదేవుడు నిరంతరం మాట్లాడుతున్నాం. కొందరు ఆ మాటలు వింటున్నారేమో, కొందరు వినడం లేదేమో, కొందరు విని ఆ మాటలు పాటించకుండా అది జారిపోతుందేమో. కాబట్టి ప్రియుల దేహస్థమైన అర్థం చేసుకోవాలి. జీవంగా దేవుడు మన కొరకు మాట్లాడుతున్నప్పుడు అది మన క్షేమం కొరకే. సత్యమైన అర్థం చేసుకోవాలి. మన మేలు కొరకే. ఆ జీవ మాటలో మన క్షేమం ఉంది. మన కొన్నిసారి ఇలా చెప్తారు, అలా కాదు ప్రభు, ఇలాగ చేయాలని మనం అడ్వైస్ చెప్తారు. ఎందుకంటే జ్ఞానం ఎక్కువ ఉన్నా కాబట్టి ఏమో. అందుకని సొంతం జ్ఞానం, స్వయ జ్ఞానం చాలాసారి దేవుని యొక్క చిత్తానికి అడ్డుపడుతుంది అనమాట. బైబిల్లో రాయబడి ఉంది. అందుకొరకు మనం స్వబుద్ధిలో ఆధారపడవద్దని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇలా మనం చూడొచ్చు. 3వ అధ్యాయంలో చూడొచ్చు. స్వబుద్ధిలో, సొంత బుద్ధి, స్వబుద్ధి. కొన్నిసారి స్వబుద్ధి మనం అనుకున్నారు, చాలా నాకు బుద్ధి కలిగిన వ్యక్తి. ఎవరైనా అలాగా అనుకున్నారా? నాకు చాలా బుద్ధి ఉంది, నాకు చాలా బుద్ధి ఉంది, నా స్వబుద్ధిలోనే నేను ఆధారపడదాం అని ఆధారపడి బ్రతుకుతున్న వారు ఎవరన్నారా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని రాయబడింది. చేసుకొని వద్దని మాట. స్వబుద్ధి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనగా నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయం కావాలి దేవునికి. సగం సరిపోలేదు, సగం అట్టు సగం ఇట్టు. దేవుని ముందు అంటే పూర్తి ఆశ్రయించాలి అన్నమాట. పూర్తి ఆశ్రయించలేని వ్యక్తులు ఏం చేస్తారు? దేవునికి తెలుసు, సగం అట్టు సగం ఇట్టు కాదు. దేవుడు ఏం కోరుతుంది? పూర్తి ఆశ్రయించాలి, సంపూర్ణంగా ఆశ్రయించాలి. సంపూర్ణంగా ఆశ్రయించిన వారు మనకు అర్థమవుతుంది. వారి ఒక సమర్పణ మనకు అర్థమవుతుంది. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి అంటే సొంత బుద్ధి కూడా, సొంత బుద్ధిలో ఆశ్రయించిన వారు కొన్నిసారి దేవుని యొక్క దీవెనలు అనుభవించలేదని దేవునికి తెలుసు. అందుకొరకు దేవుడు అలాగే మాట్లాడుతుంది అనమాట. మన మేలు కొరికి, మన మేలు కొరికి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనవద్దు. ఎందుకంటే పాపములు పడిన తర్వాత దానికి ఎఫెక్ట్ మన ప్రాణములు ఉంది అనమాట. మన బుద్ధిలో కూడా ఉంది. మన మనస్సు, భావోదయ చిత్తంలో పాపం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొందమట్టుకు ఉంది అనమాట. దేవునికి తెలుసు. ఇంకా యేసుక్రీస్తు కూడా వీళ్ళ మనం చూస్తున్నట్టే భూమిలో బ్రతికినప్పుడు స్వబుద్ధిలో ఆశ్రయించలేదు. యేసుక్రీస్తు ఆశ్రయించలేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన కానీ తన బుద్ధిలో ఆశ్రయించలేదు. కానీ యేసుక్రీస్తు ఎక్కువ తండ్రిలో ఆశ్రయించామన్నమాట. దేవుని స్వరం మీద ఆశ్రయించామన్నమాట. ఇప్పుడు మనం కూడా
జీవగల దేవుల్లో ఆశ్రయిస్తాం, దేవుని మాటలు ఆశ్రయిస్తాం. ఎన్ని కాలం ఎంతకాలం బ్రదర్ ఎంతకాలం అంటే ఎవరు బ్రదర్ ఇచ్చాను, దేవుడు ఇచ్చాను. కాబట్టి మనం ఇలా చెప్తారు, నేను 1 డే 2 డే మనం కొన్ని కండిషన్ చెప్తారేమో, 3 డే 3-4 డే, లేదంటే ఒక వారం, లేదంటే ఒక నెల, లేదంటే ఒక సంవత్సరం నేను చూస్తా, లేదు అంటే నా కూడా నేను చూస్తా అని మనం చెప్తారు. అది పూర్ణ పూర్ణ అవసరం కాదు. అంటే మనం ఒరిజినాలిటీ బయట పడుతుంది అనమాట మన మనసు. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది, నిరంతరం ఆశ్రయించాలి. అది కోరుతాను తండ్రిలో జీవగల తండ్రి. మనమేమో కండిషన్ చెప్తారు, నేను 7 రోజు ఆశ్రయిస్తాను, 7 రోజు దాకా నేను చూస్తాను, లేదంటే 3 దండం దాకా నేను చూస్తాను, లేదంటే నేను ఒక్క సంవత్సరం దాకా చూస్తాను. మనమే కండిషన్ పడుతుంది. కాబట్టి దేవుని ఒక అన్కండిషనల్ ప్రేమ అనమాట. కాబట్టి మనం దేవునికు కండిషన్ పెట్టడానికి మనం దేవుని కంటే గొప్పవారమైన, దేవుని కంటే మనం గొప్పవారు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రభు మీరు నాతో మాట్లాడు అంతే, నేను లోబడు అని మనం ఉండాలి. మనం చాలాసారి దేవుని కూడా అడ్వైస్ చెప్తారు, చాలా డేంజర్, ప్రమాదం అనమాట, ప్రమాదం. కాబట్టి ప్రియులరా, సోబుద్ధిను ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు చూడండి నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో నమ్మిక అంటే విశ్వాసం కాపాడుకోని ముందుకున్నాడు. విశ్వాసం తగ్గిపోకుండా చూడాలి. అంటే హృదయం జీవగల దేవుని నమ్మాలి, ప్రతిరోజు నమ్మాలి. నిన్న నమ్మాం సరిపో, నిన్న ఓకే, ఏ రోజు కూడా నమ్మాలి. ఇప్పుడు ఏ రోజు ఇప్పుడు కూడా నమ్ముతున్నామా? ఏ రోజు దేవుని మాట నమ్ముతున్నామా? ఈ రోజు నమ్ముతున్నామా? గతకాలంలో నమ్మి ఉండొచ్చు, వెరీ గుడ్. కానీ ఈ రోజు పరిస్థితి అనేది ప్రజెంట్ నమ్మాలి. ఈ రోజు దేవుని నమ్మిన హృదయం, అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దుష్ట హృదయం, అవిశ్వాస హృదయం, దుష్ట హృదయం రాయబడి, అవిశ్వాస హృదయం ఎవరికి రాకుండా చూసుకోవాలని ఎబ్రాయీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలకు అదే వచ్చింది అనమాట. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని పొంది వారు ఐగుప్తు నుండి ప్రయాణం చేశారు, వచ్చిన ఐగుప్తులు. కానీ మధ్యలో కొందరు అవిశ్వాస హృదయం వచ్చామన్నమాట. దుష్ట హృదయం, అవిశ్వాస హృదయం, దానివల్ల ఏమైంది, అవిధేయత వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. దానివల్ల ఏమైంది, చాలా మంది కనాను ప్రాంతంలో ప్రవేశించలేదు, దారి మధ్యలో చనిపోయాం. అవిశ్వాస హృదయం, దుష్ట హృదయం అని పరిశుద్ధ గ్రంథం మనకు అది నేర్పిస్తుంది. అని విశ్వాస హృదయం అప్పుడు మంచి హృదయం. దేవుని వాక్యం విని విశ్వాసంతో ఉండాలి. అంటే విశ్వాసం తగ్గిపోవడానికి కారణం ఏంటిది? ఎవరైనా విశ్వాసం తగ్గిపోయిన వారు ఎవరైనా మన మధ్యలో ఉన్నారా? ఎందుకు విశ్వాసం తగ్గిపోయాం? అనవసరమైన మాటలు విన్నాం, అనవసరమైన మాటలు విన్నామన్నమాట. అనవసరమైన మాటలు, అవిశ్వాస మాటలు, భయపుట్టించే మాటలు, సాతాన్ మాటలు, అబద్ధ మాటలు ఎవరైతే విన్నారో వారి విశ్వాసం తగ్గిపోతుంది. కానీ జీవగల దేవుని మాటలు ఎవరైతే విన్నారో వారి విశ్వాసములు స్థిరంగా కొనసాగించబడతాయి. అందువరకు మార్కు సువార్త 4:24 రాయబడింది, మీరు ఏం విన్నారు జాగ్రత్త ఉండాలి. అన్ని వినవద్దనమాట. అన్ని విని లోపలి పెట్టవద్దు, అవసరమైనది లోపలి పెట్టాలి. కొన్నిసారి అవసరం లేనిది కూడా మన వినే పరిస్థితి వస్తుంది, అయినా సరే మంచిది మాత్రం లోపలి పెట్టాలి. స్టోర్ హౌస్ లో మంచి పెట్టాలి, చెడు పెట్టవద్దనమాట. అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, అబద్ధాలు, సాతాను అబద్ధాలు అస్సలే పెట్టవద్దనమాట. అవిశ్వాస మాటలు లేదా సాతాను అబద్ధాలు విని దాని లోపలే దాటబడిన వారు త్రోవ తప్పిపోతుంది, అవిశ్వాసగా మార్చబడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జీవ మాటలు వినాలి, ఏసే మాటలు ప్రతిరోజు వినాలి, అలాగే విశ్వాసములు ఇంగ్రీస్గా ఉండాలి. ఇప్పుడు దేవుని కార్యాలు చూడొచ్చు, దేవుని కార్యాలు చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఒక నిమిషం చాలు, గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవునికి చేయడానికి ఒక నిమిషమే చాలు, ఒక నిమిషం చాలు అనమాట. అది కూడా కొన్నిసారి అవసరం లేదు. దేవుని అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మనం పూజిస్తున్నాం, మనం సుధిస్తున్నాం. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక కొంచెం చేస్తున్నావా? పూర్ణ హృదయంతో ఆశ్రయిస్తున్నావా? పూర్ణ హృదయంతో మనం మాటలు చెప్పడం కాదు, మాటలు ఎవరికైనా చెప్పవచ్చు. నేను ప్రభువుని చాలా ప్రేమిస్తున్నా, ప్రభువుని నాకు ఇష్టం, ప్రభువును నేను నమ్ముతున్నా,
మాటలు చెప్పడానికి ఈజీ ఉంది, కానీ జీవితంలో రుజువు చేయాలని, జీవితంలో కనిపిస్తుందా? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అలాంటి వ్యక్తులు సిగ్గుపడలేదన్నమాట. సిగ్గుపడలేదు. పూర్ణ హృదయంతో ఎవరైతే దేవునిలో ఆశ్రయించిన స్థాయిలో ఉంటే జీవగల దేవునికి అది తెలుసు. వారి పట్ల జీవగల దేవుడు అలాంటి వ్యక్తులను తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఆశ్రయించాలి, దేవుళ్ళు మనం ఆశ్రయించాలి, దేవుని మనం ఆశ్రయించాలి. దేవునికి అడ్వైస్ చెప్పేవారు దేశమని ఉండవద్దు, కానీ దేవుని నుండి అడ్వైస్ పొందినట్టు మన మనస్సు మనం తగ్గించాలి అనమాట. ప్రభు నాకు నేర్పించము, నాతో మాట్లాడము, దారి చూపము అని ప్రవక్త మనం చెప్పారు. కాబట్టి ప్రభు మాటలు మనం వింటున్నారా? లేదంటే ప్రభువుకు సలగిచ్చేవారుగానే ఉన్నారు. కాబట్టి మనం తగ్గించాలి, ప్రజలు తగ్గించాలి. కొన్నిసారి మనం ఈ వేళ్ళు సంబంధమైన కొన్ని సర్టిఫికెట్ అంటే భూమిలో కొందరు మనుషులు ఇస్తారు కొన్ని సర్టిఫికెట్, అది కూడా మనం దేవుని స్వరం వినకుండా కొన్నిసారి అడ్డుపడతాను. ఇక్కడ నాకు గొప్ప చదువు ఉంది, నాకు మంచి అందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉంది, చాలా గొప్పది, కాబట్టి నేను ఎందుకు వినాలి? ఒక పరిస్థితి చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, దేవా మీ మాటకు నేను తగ్గించాలి. దేవుని మాటకు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది? శ్రద్ధగా వినాలి, దానికి లోపడాలి. దేవుని మాటకు నేను లోపడాలి, అందరు లోపడాలి. శక్తిగారు తన జీవంగా దేవుని ఒక మాటలు లోపడాలి. ఇప్పుడు దేవుని మాటలు దేవుడు డైరెక్ట్ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడతారు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు, సరే దేవజనుల ద్వారా కూడా, దేవుని పిల్లల ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు, కానీ దేవుని స్వరం ఏంటిదని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి అది మిస్ అయిపోతాను. ఇప్పుడు ఏమవుతుంది? దారి తప్పిపోయినట్టు, పని జరగనట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పని జరగలేనట్టు అనిపిస్తున్నామంటే దేవుని స్వరం వినే విషయంలో కొదువు వచ్చింది, లేదంటే స్వరం వినబడుతుంది కానీ అర్థం చేసుకోలేని పరిస్థితి. అంతవరకు మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సమయం గడపాలి. అంతే. మీ మాటలు నేను అర్థం చేసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వింటారు, ప్రవస్పట్టంగా చెప్పు. నా గొర్రెలు నా స్వరం విన్నారు, అన్యని స్వరం అది వినలేదు. అన్యని స్వరం విన్నప్పుడు దారి తప్పిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా మనం జీవన దేవుని ఒక స్వరం విని మనం ముందుకు వెళ్తాం. యేసయ్య స్వరం మనకు అవసరం. దానిలో జీవం ఉంది. అది మన మేలు కొరకే, కీడు కొరకు కాదు. దాన్ని దయసి మనం తప్పుకొట్టవద్దు. ఆ మాటను కూడా దయసి తప్పుకొట్టవద్దు. కొందరు ఆనటిని తప్పుకొడతారు. కాబట్టి దయసి జీవంగా దేవుని ఒక మాటలు మాత్రం తప్పుకొట్టవద్దు. ఒకవేళ జీవంగా దేవుని మాటలు తప్పుకొట్టిన స్థాయిలో ఎవరైనా ఉంటే చాలా డేంజర్ పరిస్థితులు వారు ఉన్నారనమాట. కానీ జీవంగా దేవుని ఒక మాటలు సత్యం అర్థం చేసుకోవాలి. వేసే మాటలు మేలు కొరకు అన్నారు, కీడు కొరకు కాదు. కీడు కొరకు కాదు, మేలు కొరకు అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని ఒక మాటలు వినిన దేవునికి మాటలకు లోబడితే ఎన్నో తప్పుకోవడం దేవుడు తెల్లగా దేవుడు నిలబట్టినాక పైవాడుగా ఉండినాక అదే దేవుని చిత్తం. కాబట్టి తెల్లగా పైవాడుగా దేవుడు ఎలాగ చేస్తాడు? పరిశుద్ధమైన అభిషేకం నింపి దేవుడు నిలబడతాడు. కాబట్టి పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. పరిశుద్ధంగా బ్రతుకుని వారు దేవుని ముందు ధైర్యంగా నిలబడతారు, మనుషుల ముందు ధైర్యంగా నిలబడతారు, సాతాను ముందు కూడా ధైర్యంగా నిలబడతారు. ఇది పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధం దింపబడలేని పరిస్థితులు ఉన్న వారు అంత భయపడతారు అనమాట. వారు దేవుడు అంటే భయపడతారు. ఆదాము ఎక్కడే పాపం చేస్తున్న తర్వాత దేవుడు అడుగుతున్నామన్నమాట. ఆదా భయపడి ఉన్నా, ఎందుకంటే ఆదాము తెలుసు పాపం చేస్తున్న స్థాయిలో ఉన్నా. కాబట్టి పాపం చేస్తున్న వ్యక్తులు బయటకు రాదు, ఎందుకంటే వారికి తెలుసు వారు పడిపోతేని, లేదంటే పడిపోయిన స్థాయిలో ఉన్నామని ధైర్యం ఉండలేదన్నమాట. కానీ ఎవరైతే పరిశుద్ధంగా దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుతారో వారికి ధైర్యం వస్తాయి అనమాట. ధైర్యం వస్తాయి. దేవుని ముందు ధైర్యంతో నిలబడుతుంది. దేవుని ముందు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను కడిగి పరిశుద్ధపరిచి వాక్యం ద్వారా శుద్ధి చేసి పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి దేవుని ముందు మనను నిలబడిన దేవుని ప్రేమాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అది కూడా దేవుని కృప అనమాట. రెండు,
పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తులు మనుషుల ముందు కూడా ధైర్యంతో నిలబడతారు. యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా ఉన్న మనం ధైర్యంతో నిలబడాలి. తండ్రి చిత్తం అనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యం చేత కడగబడి వాక్యంతో నింపబడి పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తులు సాతాను అంటే కూడా భయపడలేదు అనమాట. అమావాస్య కానీ కొన్ని రోజులు చెప్తారు కదా, కొందరు అమావాస్యను చాలా పెద్ద చెప్తారు యేసుక్రీస్తు కంటే కూడా. కొందరు, అందరు కాదు. ఒకటి, అమావాస్యను హెచ్చించడానికి ఆ దేవుడు నన్ను నింపించి సాతాను హెచ్చించడానికి కాదు. కలువరి శిలువ మరణం ద్వారా సాతాను ఓడించిన క్రిస్తువును హెచ్చించాలి మాటలు రావాలి. లేదంటే దానికి అర్థం అమావాస్య గురించి విని 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 లోపల అదంతా పెట్టి వేసే మాటలు పక్క పెట్టిన స్థాయిలో ఉండే భయం వస్తాయి అన్నమాట. కానీ యేసుక్రీస్తు మాట లోపల పెట్టాలి. పాంబులను, తేళ్లను, శత్రు బలం అందటి మీదే దొరకడానికి అధికారం అనుగ్రహించను. ఏ దెయ్యాలు నాకు నీకు హాని చేయలేదని చెప్పిన జీవ మాటలు పట్టుకోవాలి. అంతే. దాన్ని శోధించాలి, దాన్ని బట్టి శోధించాలి. అధికారం మనం పట్టుకోవాలి. ఇప్పుడు దేవునికి లోబడి బ్రతకనిప్పుడు సాతాను క్రియలు నాశనం అయిపోతుంది. దేవునికి లోబడకుండా సాతాను పారిపోలేదు. అది కూడా ఒక సత్యం అన్నమాట. దేవునికి లోబడి లేని వ్యక్తుల నుండి దెయ్యాలు ఎంత ప్రార్థన వేసినా పారిపోలేవు. ఎంత గొప్ప దేవుని వచ్చి ప్రార్థన వేసినా కానీ దేవునికి లోబడి లేని వ్యక్తుల నుండి దెయ్యాలు పారిపోవడం కష్టమే. ఇక్కడ పారిపోయినా కానీ ఆ దేవుని గొప్ప అభిషేకం పారిపోయినా మరలా వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంది. అందుకని యేసుక్రీస్తు చెప్పాం, నీ హృదయం ఖాళీగా పెట్టవద్దు, వాక్యం నింపుకోవాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి వాక్యం చేత. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవునికి లోబడి బ్రతున్నప్పుడు దెయ్యాలు కొరకు దెయ్యాలు అవాది పారిపోతాయి. అంతే. ఇప్పుడు మన గొప్ప స్వరంతో మాట్లాడేప్పుడు దెయ్యాలు పారిపోతాను కాదు. మనం కొందరు అనుకుంటే గొప్ప స్వరంతో చెప్పినప్పుడు దెయ్యాలు పారిపోతాయి. దేవునికి లోబడి గొప్ప స్వరం కానీ చిన్న స్వరం కానీ యేసునామములో ప్రార్థనేసినప్పుడు దెయ్యాలు పడిపోవాలి. అంతే. అంతే. వెరీ సింపుల్ అనమాట. ఇప్పుడు మనం దేవునికి లోబడడం చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్వరం వినడం, లోబడడం, ఒకటి ప్రార్థనేస్తాం. ఆ కృప మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మనల్ని మన మనసును ఎల్లప్పుడూ ట్యూన్ చేసి పెట్టుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. అంతే. ప్రాణమా నువ్వు దేవునికి లోబడాలి, మాటకు లోబడాలి. కాబట్టి స్వబుద్ధిలో ఆధారం చేసుకోనొద్దు. స్వబుద్ధి గొప్పదని, దేవుని జ్ఞానం కంటే గొప్పదని అనుకోవద్దు. స్వబుద్ధి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునగా నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచాలి. జీవంగా దేవునిలోని విశ్వాసం నీకు కొనసాగించాలి. ఈ రోజు నేను నమ్మినాం, ఒక 3 నెలలు నమ్మాము, ఒక సంవత్సరం నమ్మాము, ఇప్పుడు దాకా నేను దేవుడి కార్యం చూడలేదు అని నెక్స్ట్ రోజు అవిశ్వాస పెరగడం దేవుని చిత్తం అసలే కాదనమాట. అంటే దానికి అర్థం కొన్ని రోజుల కొరకు కాదు, అంటే ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు మాత్రం కాదు దేవుని నమ్మేది. ఆశీర్వాదం అనుభవించడానికి మాత్రం కాదు దేవుని నమ్మేది. కొందరు ఎలా ఉన్నారు, నేను మంచిగా ఉంటాను, దాని కొరకు మాత్రం దేవుని ప్రేమిస్తాం, దేవుని దేవుని స్థాయిలో వస్తాం. అది కాదు అసలు విశ్వాసం. అది కాదు నిత్య నిబంధన. యేసు రక్తం ద్వారా నిత్య నిబంధనలోనికి దేవుడు తీసుకొని వచ్చాను. కాబట్టి దేవుడు నేను నిత్యం ఆయన సొత్తు ఉండాలి. నిత్యం మన దేవుడే మన ఆశీర్వాదం. ఈ సత్యమైన అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వలేదు అని అనుకొని, పొందలేదు అని అనుకొని అవిశ్వాసం ఉండవద్దు అనమాట. తండ్రి అంటే ఇంకా గరింపు తక్కువ అనమాట చాలా మంది. కాబట్టి తండ్రి దేవుడు శ్రేష్టం అనేది చేసిన క్రిస్తువులో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది. చూడనట్టు కళ్ళు దేవుడు తరచినాక అంతే. క్రిస్తువును కలిగి ఉన్న తర్వాత కూడా అవిశ్వాసంగా ఉండడం కష్టమే, బాధాకరమైన విషయం. అంటే దానికి అర్థమైనది క్రిస్తువును గురించి తెలియలేదన్నమాట. తండ్రి దేవుడు ఇచ్చిన క్రిస్తువు ఎంత గొప్పవాడు, అన్లిమిటెడ్ ఆశీర్వాదం క్రిస్తువులో ఉంది. అక్కడ అది గరిపు దేవుడు అనుగ్రహించిన. కాబట్టి అవిశ్వాసంగా ఉండవద్దు, విశ్వాసి ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అంటూ తిమోతి 4:8 నేను విశ్వాసం కాపాడిన అనే మాట ఎత్తుంది అనమాట. నేను విశ్వాసం కాపాడాను. కాబట్టి విశ్వాసం ప్రియులారా మనం కాపాడుకోవాలి.
విశ్వాసమైన ఉండాలి, విశ్వాసమైన కాపాడుకోవాలి. చూడు సూపర్ 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడదని నా పరువు కడ ముప్పించుకుని విశ్వాసం కాపాడుకుంటుని. విశ్వాసం కాపాడుకోవాలి. సూపర్. చివరి రోజు ఆఖరి విశ్వాసం వరకు విశ్వాసం కాపాడుకోవాలి. వారే యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తబడతాయన్నమాట. సూపర్. కాబట్టి ఆఖరి శాసనాలకు విశ్వాసం కాపాడే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఒకటి కొన్ని ఆశీర్వాదాలు పొందలేదని ప్రభువును తిరస్కరించవద్దన్నమాట. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ప్రభు హృదయానికి అది చాలా బాధ కలిగించే విషయం. కాబట్టి యోబు అలా ఉండాలి. యోబు తన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు సొంత భార్య కూడా నువ్వు జీవంగా దేవుని విడిచిపెట్టాలని చెప్పినప్పుడు యోబు ఒప్పుకోలేదు. అది నిజమైన విశ్వాసం. నిజంగా దేవునితో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి దేవుడు యెహోవా ఇచ్చాం, యెహోవా తీసుకుంది. కాబట్టి యోబు ఏ కంప్లైంట్ లేదు, సనగడం లేదు, కొనడం లేదు. సోదరు కానీ యోబు విశ్వాసం కాపాడని. యోబు జీవగల దేవుడిని గట్టిగా పట్టుకుంది. అదే విశ్వాసం అన్నమాట. ఏదున్నా లేకుండా వేసి మీరు నాకుండా అంతే. అలాగే మనం గట్టిగా పట్టుకోవాలి. అలాంటి ఉన్న వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. యోబు జీవితం మనం చూడొచ్చు. ఆఖరికి మనం చూసినట్లయితే మధ్యలో సాతాను వచ్చి నీ పనులు చేసి, కానీ ఆఖరికి ప్రకారం మనం చూసినట్లయితే జీవగల దేవుని గట్టిగా పట్టుకున్న విశ్వాసం కూడా నిలబడిన యోబును దేవుడు గొప్పగా దేవుడు దీవించామన్నమాట. ఆ దేవుడు మనల్ని కూడా తప్పకుండా దీవిస్తాడు. సత్యం అన్నమాట. కాబట్టి సాతాను మాటలు నమ్మి దేవుడు నన్ను దీవించలేదు అనే ఒక ఆలోచన ఎక్కువ వెళ్ళవద్దు అనమాట. దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడు మన ఒక సోబత్తి కొన్నిసారి దేవుని అనుభవించకుండా అడ్డుపడుతుంది అనమాట. మన సొంత ఆలోచన, సొంత బుద్ధి అది మనలోనే ఉంది, బయట కాదు. మనలోనే ఉంది అనమాట. మన ప్రాణం కొన్నిసారి నూతన పడలేని మనసు దేవునికి వ్యతిరేకంగా మన కొన్ని ఆలోచన ఇస్తుంది అనమాట. అందువరకు దేశప్రియుల సొబద్దెలు ఆధారపడవద్దు. మనం పూర్తిగా వేసే మాట, జీవంగా దేవుని మాట, పరిశుద్ధాత్మ స్వరములు ఆధారపడాలి. అప్పుడు ముందుకు వెళ్ళవచ్చు అనమాట. కాబట్టి జీవంగా దేవుని ప్రియులారా మనం ఆధారపడదాం. స్వబుద్ధి అందరికీ ఉంది అనమాట. మనకు అందరికీ ఉంది, బుద్ధి ఉంది. కాబట్టి దేవుని కంటే ఎక్కువ స్వబుద్ధిలో ఆధారపడద్దు అంటే దానికి అర్థం జీవంగా దేవుని ఆధారపడదాం అనే మాటను గౌరవిస్తాం. మాటకు లోబడే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక తగ్గించిన వారు హెచ్చింపే గ్యారంటీ అనమాట. దేవుని స్వరం ముందు తగ్గిస్తున్నామా మీరు హెచ్చింపు అంతే. మీరు తలగానే త్వరక ఉండలేదు, పైవాడుగా బ్రతుకుతుంది అనమాట. ఆ దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రార్థన పాల్గొంటున్న అందరూ తలగానే ఉండినాక, పైవాడుగా ఉండినాక, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి మీకు అభిషేకంతో నింపినాక, పరిశుద్ధమైన అభిషేకం దేవుడు నింపినాక, ఇప్పుడు పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత నింపి దేవుడు హెచ్చిస్తాడనమాట. పరిశుద్ధమైన అభిషేకం నింపి, పరిశుద్ధమైన మాటలు నింపి, పరిశుద్ధమైన దేవుని యొక్క తన జ్ఞానంతో నింపి మనకు హెచ్చిస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తులను కిందకు లాగడానికి సాతాను కానీ మనుషులు ఎవరు ప్రయత్నం చేసినా అది అసాధ్యం. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు హెచ్చిస్తాడు. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ అనుగరించి హెచ్చిస్తాడు. అంటే పరిశుద్ధ అభిషేకంతో నింపి హెచ్చిస్తాడు. పరిశుద్ధమైన మాటలు నింపి హెచ్చిస్తాడు అనమాట. మన చూపు పరిశుద్ధంగా మార్చబడుతుంది, మన మాటలు పరిశుద్ధంగా మార్చబడుతుంది, మన క్రియలు పరిశుద్ధంగా మార్చబడతాయి. అంటే పాప నియమాన్ని ఓవర్కం చేసుకొని హృదయ కృప దేవుడు ఇస్తాడనమాట. పాప నియమం, మరణ నియమం దేవుడు తప్పు, ఆ కృప దేవుడు అనుగ్రహించినాక కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుదాం. పరిశుద్ధ దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుదాం. కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకున్న మీరు హెచ్చింపు తప్పకుండా అనుభవిస్తుంది. ఇప్పుడు ఇంకా టెన్షన్ అవసరం లేదు, బాధ అవసరం లేదు, శత్రువుని చూడాల్సిన అవసరం లేదు, పరిస్థితిని చూసుకొని బాధపడాల్సిన అవసరం లేదు, విశ్వాసమైన వ్యక్తిని చూసి బాధపడవసరం లేదు, సేవ మాటలు చెప్తున్న వారిని చూసి బాధపడవసరం లేదు, నిందలు అబద్ధాలు చెప్తున్న మనుషులు చూసి బాధపడవసరం లేదు. సత్యం మాత్రం చెప్పి జీవంగా దేవుని చూసి ఆనందించుకొని ముందుకు వెళ్దాం. ఆ దేవుడు చేస్తాడంటే తలగానే నిలబడతాడు. దేవునికి అది సాధ్యం.
కాబట్టి పరిశుద్ధ విషయంలో మనం పరిశుద్ధంగా దేవునితో కలిసి ఉండాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. సో ఎవరైనా పరిశుద్ధపరచు, నన్ను శుద్ధి చేయాలి, నన్ను కడగము, ఇంకా పరిశుద్ధంగా ప్రతి కృప తండ్రి దయచమని ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ కొరకు బ్రతుకుని మిమ్మల్ని ఇంకా హెచ్చిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. కాబట్టి విసిగిపో అవసరం లేదు, హెచ్చి పొందే అనమాట. పరిశుద్ధంగా బ్రతుకుతున్న వరకు హెచ్చి పొంది వారి పైవాడుగానే నడుస్తుంది, వారి దేవుని అనుభవిస్తుంది. దేవుని చిత్తం అనమాట. ఈ వాక్యం ద్వారా దేవుడు దేవుచినాక ప్రార్థనిస్తాం. పరిశుద్ధంగా మా పరిమళండి మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి శుద్ధిస్తున్నాం. స్వబుద్ధులు ఆధారపడకుండా మీలో ఆధారపడి ప్రతి కృప దైవ జ్ఞానం తండ్రి దయచము తండ్రి. స్వబుద్ధులు ఆధారపడి ఎవరైనా ఓడిపోయిన స్థాయిలో ఉంది తండ్రి, వారి పావాలు క్షమించముంటుంది. ఎవరైనా స్వబుద్ధులు ఆధారపడి తండ్రి దేవునితో తండ్రి అవిశ్వాస ఉన్న స్థాయిలో ఎవరైనా ఉండదు తండ్రి, వారిను తండ్రి మన్నించముంటుంది. పావాలు విశ్వాసం తండ్రి దయచముంటుంది. గాయపరచబడిన స్థాయిలో ఎవరైనా ఉండదండి, ప్రాణగాయలు పురుగు కట్టుముతుంది. స్తోత్రం అండి. ఎవరైనా అభ్యంతరంగా బ్రతున్న వారు ఉండదండి, వారిని తండ్రి పరిశుద్ధపరచు. హృదయాన్ని మీ రక్తం ద్వారా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధపరచు. లోతైన పరిశుద్ధమైన జీవితం మాకందరికీ తండ్రి దయచేసి పరిశుద్ధమైన ప్రేమ మాత్రం మార్మ నుండి ప్రవహించుంటూ కృప తండ్రి దయచేసి తండ్రి ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ పరిశుద్ధపరచుతండి, పరిశుద్ధపరచు. ప్రభావ మీ పరిశుద్ధం అదేమో కోరుతున్నానండి. ఏసా మీరు పరిశుద్ధంతో మీరు మాలో వచ్చినట్టు పూర్తి పరిశుద్ధపరచు. మీరు అక్కడలో ఎత్తపడాలి. దవా పరిశుద్ధం లేకుండా మీరు ప్రభువును చూడలేము. దవా మీ పరిశుద్ధం మాకు కావాలి, సమృద్ధి కావాలి. పరిశుద్ధంగా ప్రతి తండ్రి మీరు అక్కడలో ఎత్తబడిన గుండె నుండి కృపా తండ్రి దేశం లైక్ భూమిలో కూడా జయంతో సాతను తొరుక్కొని అన్నదిన జయంతో ప్రతి అభిషేకం పరిశుద్ధమైన మీ అభిషేకంతో అందరిని నింపమని ప్రార్థనిస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ ప్రాణం శరీరం కాకముందని నూతన అభిషేకంతో కుమరించు తండ్రి. ప్రతి లోతైన గాయాల నుండి విడిపించుందండి, గాయాలు కట్టుముతండి, అంధకాయలు తొలిపోయిన పరిశుధాత్మ అగ్ని వదిలేసాం. శాబాలు బ్రేక్ వేసాను, సోయ శాబాలు బ్రేక్ వేసాను. సిక్కబకర అందన ఊహెడంబకర ఫియర్స్ పెట్టు ఏ సమయంలో కాలిపోయినాను తండ్రి. పరిశుధాత్మతో శుద్ధి చేయముతండి, పోలీస్ పరిశుద్ధి చేయము. దవా మీ చిత్తానుసరములు కడుగుముతండి, మీకు తగినట్టుగా శుద్ధి చేయముతండి. మీ యొక్క స్టాండర్డ్ తగినట్టు మమ్మల్ని శుద్ధి చేయముతండి, పరిశుద్ధపరచిపోతండి, పరిశుద్ధపరచిపోతండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మా హృదయాన్ని కడుగుతుంది, తలుములు శుద్ధి చేయముతుంది. ఆలోచన మాటలు చూపు అంత శుద్ధి, మా కన్నులు శుద్ధి, కన్నులు రక్తం ద్వారా కడుగుతుంది, పరిశుద్ధమైన రక్తం ద్వారా కడుగుతుంది. ప్రతి అవయవాలు యేసు రక్తం ద్వారా కడుగుతున్నా అంటే చక్కని చూపు దయం, పరిశుద్ధంగా చూసే కృపదయం, పరిశుద్ధమైన మాటలు తోడుతాయి, పరిశుద్ధమైన మాటలు పలికే నాలుకగా నాలుకను మార్చుమతండి. నాడే నరములు ఆమె నాడే నరములు ఎముకలు ప్రదేశాలు చూడే పరిశుద్ధమైన అభిషేకంతో నింపముతాయి. ఓకే డబ్బా ఖరాబైన సోడ కోరివైన సోడా కోడవే పరిశుద్ధత ఎల్లప్పుడూ మారినండి ప్రయోజన కాపాడుముతండి. పరిశుద్ధంగా మమ్మల్ని కాపాడుముతండి. మహిమ గలదో మీకు అభయసు యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దగ్గర సవాసం అని అందరికీ ప్రార్థన విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుండా ఆమేన్ ఆమేన్.